రివిట్‌లో వచ్చేసి ఎంఈపీ నేర్పిస్తారు కదా! దీంట్లో వచ్చేసి మనకు మెయిన్‌గా మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సెక్షన్ గురించి ఎలా తయారు చేసుకోవాలనేది మనకు దీంట్లో మనం చూసి చేయొచ్చు. అది వచ్చేసి మన సిస్టమ్ మెయిన్‌గా ఒక డిజైన్ తీసుకుంటున్నారు. ఈ డిజైన్ ఏంటంటే చిన్న హౌస్. ఒక హౌస్‌లో వచ్చేసి ఒక సెంట్రల్ ఏసీ కనెక్టివిటీ, ఒక వాష్, సింక్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లషింగ్ ఒకటి ఉంటుంది కదా బాత్రూమ్, అదొకటి. వాటికి వచ్చేసి మనం వాటర్ సప్లై అట్లా. దీనికి ఫ్లషర్కి వచ్చేసి వాటర్ ఇక్కడ నింపేదానికి ఒకటి. ఇది వచ్చేసి మనకు రిటర్న్ వాటరు అదొకటి. రెండోది వచ్చేసి బాత్, స్నానం చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకు వచ్చే వాటర్ కానీ వాటర్ సప్లైకి ఇంకొక పైపు. ఇది అది రెండు వేరువేరుగా ఉండాలి మెయిన్గా స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ మనకు మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. మున్సిపాలిటీ వాటర్ అంటే మనకు 3 feet డెప్త్లో ఉంటుంది సర్ఫేస్ కంటే. అక్కడి నుంచి పైప్ మనం తీసుకొచ్చి అక్కడి నుంచి పైప్ తీసుకొచ్చి అక్కడి నుంచి కానీ లేదంటే ఇది మనకు బోర్ ద్వారా సంపు నుంచి మనకు వాటర్ తీసుకొని దాన్ని వచ్చేసి మనకు ఎగ్జిస్టింగ్ ఉండే పైన ట్యాంక్, మిద్ది మీద ట్యాంక్ ఉంటుందా, ట్యాంకీలోకి నింపి మళ్ళీ అక్కడ ట్యాంకీ నుంచి మనకు వాటర్ ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ డైలీ నీడ్ కోసం, వాటికి స్నానానికి కానీ వాటికి వీటికి హాట్ వాటర్, కూలింగ్ వాటర్, వాటికి కావాల్సిన అన్నిటికి వచ్చేసి సప్లై ఇచ్చా. వేస్ట్ వాటర్ వచ్చేసి మనం బాత్ వాటర్కి తనీగా ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. అలా వచ్చేసి ఇక్కడ లెటిన్ అటువంటివి ఉంటాయి కదా, వాటికి తనీగా పైపు మెయింటైన్ చేస్తూ ఉండాలి. రెండోది వచ్చేసి ఈ పైప్స్ అన్నీ వచ్చేసి వాల్ అవుట్ సైడ్ వచ్చేటట్టు మనం ప్రిపేర్ చేసుకుంటాం ప్లాన్. ముందుగా ఇట్లాంటి ప్లాన్ ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఎంఈపీలో ముందుగా ఏంటంటే న్యూలోకి వెళ్ళి ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ప్రాజెక్ట్లోకి వెళ్తానే ఇక్కడ మెకానికల్ కంటే మనకు హెచ్ఓసి డిజైన్, ఏ సెంట్రల్ ఏసీ కానీ అట్లా డిజైన్ ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ప్లంబింగ్ వర్క్ అది ఇది చేసుకోవాలంటే మనకు మెకానికల్ టెంప్లెట్ చేసుకుంటే మనం మొత్తం దాంట్లో చేసేదానికి కుదరదు. అందుకేంటంటే ఇక్కడ మనకు అక్కడ బ్రౌజ్ అనగానే ప్లంబింగ్కి సంబంధించిన ప్లంబింగ్ వర్క్ ఉంటుంది. రెండోది వచ్చేసి సిస్టానికి సంబంధించింది సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మన సిస్టమ్ సెలెక్ట్ చేయగానే మనకు ఆల్ ఎంఈపీ సంబంధించిన టెంప్లెట్ మొత్తం మనకు వస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ 3 సెక్షన్స్ వచ్చేసి మనకు సిస్టమ్స్లో మనకు వచ్చేస్తుంది. అందుకే 3 వర్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సిస్టమ్ తీసుకుంటున్నాను. ఓకే చేయగానే మనకు సిస్టమ్ టెంప్లెట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం సిస్టమ్ టెంప్లెట్లో మనకు మెయిన్గా ఎలక్ట్రికల్ సెక్షన్ వస్తుంది, మెకానికల్, ప్లంబింగ్ ఈ మూడింటిని ఎంఈపీ అంటారు. మెకానికల్ సంబంధించిన డిజైన్, ప్లంబింగ్ సంబంధించిన పైప్ లైన్, అవి ఎలక్ట్రిక్ సంబంధించిన ఈ 3 వర్క్స్ మనం ఇక్కడ చేయొచ్చు. మెయిన్ వచ్చేసి మనం మెకానికల్ టెంప్లెట్లో ఇక్కడ మనకు డిసిప్లిన్ ఉంది కదా. మెకానికల్ అంటే మనం మెకానికల్లో డ్రా చేస్తే మనకు డయాగ్రామ్స్ మనకు లాక్ అయిపోతాయి. అందుకు ముందుగా ఆర్కిటెక్చర్లోకి మార్చుకుంటాం.
ఇక్కడ డిస్ప్లే వచ్చేసి మన కోఆర్డినేషన్ వాడితే మనకు అన్నిటి కామన్గా వస్తుంది. ఫస్ట్ వాల్ తీసుకుంటా, హైట్ వచ్చేసి 10 feet. ఒక చిన్న ప్లాన్ ఒకటి డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ చిన్న ప్లాన్లు తీసుకున్న తర్వాత ముందుగా వీటికి సంబంధించినవి మనకు కావాల్సినవి ఫస్ట్ ఫ్లోరింగ్ ఇచ్చుకుంటాం. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇన్సైడ్ టు ఇన్సైడ్. మొత్తం అది అయిపోయాక ఫినిష్ అని ఇస్తే ఇక్కడ మనకు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి రాలేదు. తర్వాత ఫినిష్ అని ఇవ్వగానే మనకు ఫ్లోరింగ్ అనేది జనరేట్ అవుద్ది. ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత సీలింగ్ ఇచ్చుకోవాలి. సీలింగ్ వచ్చేసి దీంట్లో మనకు ఆటోమేటిక్ అని ఇవ్వగానే సీలింగ్ మనకు అక్కడ అప్లై అవుతుంది. త్రీడీలోకి వెళ్ళంగానే మనకు ఆర్కిటెక్చర్ ఇక్కడ ముందుగా ఆర్కిటెక్చర్లో మార్చుకుంటే మనకు యాక్సెస్ అనేది వస్తుంది. దీన్ని వచ్చేసి రియలిస్టిక్లో పెట్టుకుంటాం. తర్వాత 10 feet హైట్, ఫ్లోరింగ్ 2 వచ్చేసాయి. మనకి ఇక్కడ థిక్నెస్ ఎక్కువ అయిపోయింది. థిక్నెస్ మార్చుకుంటే సరిపోతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి 1 inch థిక్నెస్గా ఉంటుంది. 1 inch థిక్నెస్ ఇస్తా. ఫైన్. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ డిసిప్లినరీలో ముందుగా సెంట్రలైజ్ డిజైన్ కాబట్టి సిస్టంలోకి వెళ్తా. సిస్టంలోకి వెళ్ళి ఎయిర్ కండిషనర్స్, సప్లై ఎయిర్, రిటర్న్ ఎయిర్ అని ఉంటుంది. సప్లై ఎయిర్ ఇక్కడ వచ్చేసి 8 feet హైట్లో రావాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి రావాలని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్నాక దీనికి ముందుగా వీటిని కంట్రోల్ పట్టుకొని వీటిని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అన్ని సెలెక్ట్ చేయగానే మనకు డక్ అనే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. డక్ యూస్ చేసుకొని జనరేట్ లేఅవుట్ అనగానే మనకు డక్ సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది.
ముందుగా డక్ ముందు క్రియేట్ చేసి నెట్వర్క్ ఉంటుంది. అంటే మనకు ఇక్కడ ఎన్ని పాసిబిలిటీ డక్ ప్యాటర్న్స్ అనేది మ్యాచ్ అవుతాయి, అవి మనకి ఇక్కడ వస్తాయి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు రెండు ఉంటాయి డిఫరెన్సెస్. ఇక్కడ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ హైట్ ఎంత ఉండాలి, ఇక్కడ మెయిన్ ఎంత హైట్ ఉండాలి మెయిన్ ఇది. తర్వాత బ్రాంచెస్ అంటే ఇవి, వీటి హైట్ ఎంత ఉండాలి. మనం ఇక్కడ ఇచ్చుకుంటే మనకు ఆ డిఫరెన్స్ హైట్ అనేది మనకు మారుతుంది. నాకు ఉండేది చాలని చెప్పేసి ఫినిష్ అనేవ్వగానే రెడీమేడ్ డక్ అనేది ప్రిపేర్ అయింది. ఈ డక్లో వచ్చేసి మనకు ఇక్కడ హైట్ అనేది కొద్దిగా సరిపోదు. అందుకు దీన్ని సెలెక్ట్ చేసుకొని సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ డక్ అని ఇవ్వగానే నాకు ఫ్లెక్స్ డక్ లాగా మారుతుంది. త్రీ డీలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లెక్స్ డక్ లాగా మార్చుకుంటే సెలెక్ట్ చేయగానే మనం ఫ్లెక్స్ లాగా మారిపోయింది. ఫస్ట్ ఏ టెర్మినల్ తీసుకోవాలి, సిస్టమ్ ఏ టెర్మినల్, సిస్టమ్ ఫ్లెక్స్ టెర్మినల్. ఇక్కడ ఎందుకో తీసుకోలేదు మరి, కొద్దిగా ఇవి హైట్ కరెక్ట్గా రా అంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఫ్లెక్స్ డక్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇది ఓకే. తర్వాత మెకానికల్ అయిపోయింది. తర్వాత ప్లంబింగ్ సెక్షన్ మనకు ఫస్ట్ ప్లంబింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు. ఇక్కడ మనకు ఈ ఫ్లెక్స్లో వచ్చేసి మళ్ళీ ఏసీ యూనిట్ అవి కూడా కనెక్ట్ చేస్తాం. తర్వాత రెండోది వచ్చేసి పైపింగ్. ముందుగా పైపుల్లోకి వెళ్ళే ముందు స్ప్రింక్లర్స్ అక్కడక్కడ స్ప్రింక్లర్స్ పెట్టి వాటిని కనెక్ట్ చేద్దాం. స్ప్రింక్లర్స్ ఇవి ఎంత హైట్లో రావాలని చెప్పేసి అని ఉంటాయి. స్ప్రింక్లర్లో మనకు ఇక్కడ ఉండే డిఫరెన్సెస్ అన్నీ మనకు కనబడతాయి. మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇది వచ్చేసి వాల్ గురించి ఇది. రెండోది వచ్చేసి ఇవి వాల్కి తనిగా ఉండేది అట్లా రావాలా, లేకుంటే ఇక్కడ వర్క్ ఆన్ ప్లేస్ అంటే మనకు వర్టికల్గా వస్తాయి. తీసేసుకొని ఇక్కడ ఒక స్ప్రింక్లరు, ఇక్కడ ఒక స్ప్రింక్లరు, ఇక్కడ ఒక స్ప్రింక్లరు, ఇక్కడ ఒక స్ప్రింక్లర్ కావాలి నాకు. మనకు వన్ స్ప్రింక్లర్స్ అన్ని ప్లేస్ చేసుకున్నాక ముందుగా కంట్రోల్ యూస్ చేసుకొని అన్నిటిని సెలెక్ట్ చేయాలి. వన్స్ మనకు స్ప్రింక్లర్స్ అన్ని కనెక్ట్ అవ్వగానే ఇక్కడ పైపింగ్ అనేది క్రియేట్ సిస్టమ్ దగ్గర పైపింగ్ అనేది పైపింగ్ ముందు క్లిక్ చేయాలి. తర్వాత ఓకే, తర్వాత జనరేట్ లేఅవుట్, తర్వాత ఫినిష్ లేఅవుట్ అని ఇవ్వాలి. బ్రాంచ్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. కొంత కంట్రోల్ జెడ్ అంటే బ్రాంచింగ్లోకి వెళ్తాయి. నాకు బ్రాంచింగ్ అనేది వచ్చింది, బ్రాంచింగ్ కొద్దిగా సరిలేదు. ముందుగా కంట్రోల్ యూస్ చేసుకొని అన్నింటిని సెలెక్ట్ చేద్దాం.
తర్వాత దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ క్రియేట్ చేద్దాం. స్ప్రింక్లర్స్ ద హైట్లో రావాలి. ప్లేస్ ఆన్, ఇక్కడ ఒక స్ప్రింక్లర్స్ మిడిల్లో ఆడదాం. స్ప్రింక్లర్స్ తర్వాత స్ప్రింక్లర్స్ అన్ని ప్లేస్ చేసుకున్నాక కంట్రోల్ పట్టుకొని అన్నింటిని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పైపింగ్ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ లేఅవుట్ అని ఇవ్వగానే మనకు ఇక్కడ రూట్స్ ఉంటాయి కదా, పాసిబుల్ రూట్స్, అవన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. ఓకే, నాకు ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇది బెటర్ అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఫినిష్ అని ఇవ్వగానే స్ప్రింక్లర్స్ ఇక్కడ మనకు ఫైన్ అని ఇవ్వగానే పైప్ లాగా వస్తుంది. ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు స్ప్రింక్లర్స్. రూట్ సొల్యూషన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హైట్ సరిగా కూర్చోలేదు. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొద్దిగా స్ప్రింక్లర్ సరిగా రూట్ అనేది జనరేట్ అవ్వలేదు. ఫైన్. మనకు హెచ్వైసి అండ్ పైపింగ్ రెండు ఉన్నాయి. రెండు వచ్చేసి మనకు ఇక్కడ స్ప్రింక్లర్స్ రెండు వచ్చేసి ఒకదానికి కనెక్ట్ అయిపోయాయి. కొద్దిగా అట్లా లేకుండా ఈ రూట్ను కొద్దిగా పక్క జరుపుదాం. సిస్టమ్స్, డక్స్, ఇది ఒక డక్ కనెక్ట్ చేసాం. డక్ ఇక్కడ డక్ సిస్టమ్ కనెక్ట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా రెండు ఓవర్లాప్ అవ్వకుండా ఫ్లెక్స్ డక్ తీసుకుంటున్నాం. ఫ్లెక్స్ డక్ ద్వారా ఫ్లెక్స్ డక్ ఇక్కడ సెంటర్ పాయింట్,
ఇక్కడ సెంటర్ పాయింట్ మనకు 2 ఫ్లెక్స్ డక్స్ కనెక్ట్ అయిపోతాయి. ఫైన్ ఇవ్వగానే మనకు పైప్ లైన్ కూడా కనెక్ట్ చూపిస్తుంది. ముందుగా రియలిస్టిక్లోకి వెళ్ళి రూఫ్ ఒక ఫినిష్, మనకు రూఫ్ కోడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. రూఫ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు రూఫ్ కనెక్ట్ అవ్వాలి. సిస్టమ్స్ పైప్ వచ్చేసి కింద మనకు సంప్ ఉందనుకో, ఇక్కడ వచ్చేసి మెయిన్గా పైప్లో మనకు సెలెక్ట్ చేయగా 2 వస్తాయి. పీవీసీ స్టాండర్డ్ చిల్డ్ వాటర్. ఇట్లా మనకు పీవీసీ తీసుకొని ఇక్కడ మనకు పైపు డయామీటర్ అంతా, ఇది ఎంత ఎత్తు అనేది ఇక్కడ మనకు డయామీటర్ అనుకో, అది ఎంత ఎత్తులో మనకు డయామీటర్ అంతా. మామూలుగా పైప్ లైన్ వచ్చేసి 1 ఇంచ్లో ఉంటుంది, 1 ఇంచు 1/4 ఇంచ్ అట్లా ఉంటాయి. మనకు ఎంత ఎత్తులో ఉండాలి? ఫస్ట్ వచ్చేసి -3 అంటే గ్రౌండ్ వాటర్ నుంచి స్టార్ట్ అయ్యి అవుతూ -3లో కొంత దూరం ట్రావెల్ అవుతూ, తర్వాత ఆ హైట్ వచ్చేసి 1 ఇంచ్ హైట్కి వచ్చి సేమ్ అదే లెవెల్లో నాకు కొద్ది దూరం వెళ్ళి పైప్ లోపల వెళ్ళిపోయింది. తర్వాత హైట్ వచ్చేసి 13 ఇంచెస్ బిల్డింగ్ హైట్కి వచ్చి ఆ నుంచి కొద్ది దూరం ముందుకు వచ్చి తొట్లో నీళ్ళు పడాలి. ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటాం. మళ్ళీ రెండోది వచ్చేసి ఇక్కడ మనకు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ నుంచి డ్రా పైప్, ఇక్కడ నుంచి మనకి ఈ పైప్ వచ్చేసి 9 మీద ట్రావెల్ అవుతుంది కాబట్టి దీన్ని 9 ఇంచ్ నుంచి బయటికి ట్రావెల్ అవ్వాలి. ఇది మనకు ఫైర్ కాబట్టి ఇక్కడ మనకు ఫైర్ ప్రొటెక్షన్ పీవీసీ మీద ఉంది. పీవీసీ కదా మనకు కావాల్సింది. స్టాండర్డ్ పైప్, కాపర్. ఓకే, సేమ్ మనకు ఏది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం పైప్, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మోటార్స్కి వాటిని అనేది కనెక్ట్ చేస్తాం. సో అదేవిధంగా ఈ ప్లంబింగ్ సెక్షన్లో మనకు ఈ ప్లంబింగ్ సెక్షన్లో మెయిన్గా మనకు ప్లంబింగ్ ఫిక్చర్స్ ఉంటాయి కదా, బాత్రూమ్ కూర్చుండేది, మళ్ళీ అది వచ్చి వాష్ చేసుకునేది కానీ అట్లాంటి కాంపోనెంట్స్ కానీ అన్నీ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం అన్ని కాంపోనెంట్స్. ప్లంబింగ్ సెక్షన్లో మనకు కావాల్సిన అన్ని ఈ ప్లంబింగ్లో ఎంఈపీ సెక్షన్లో ఫిక్చర్స్ మనకు కావాల్సిన ఫిక్చర్స్ అన్నీ ఉంటాయి. యూరనల్స్,
మనకు కావాల్సినవి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని లోడ్ చేస్తున్నాను కాబట్టి అవి యూజ్ చేసుకుంటున్నాను. సింకు, ఇది వచ్చేసి వాటర్ బయటకు వెళ్ళేది. ప్లేస్ ఆన్ వర్క్, మనకు ఫ్లోరింగ్లో ఇది మనకు వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన వాటర్ అదంతా ఉంటుంది కదా, అదంతా తీసుకెళ్ళి మనకు బయట డ్రైనేజ్ ఉంటుంది, డ్రైనేజ్ కనెక్ట్ చేస్తాం. డ్రా పైప్ మనకు -3 హైట్లో ట్రావెల్ అవుతూ గోడ బయటకు వచ్చి మున్సిపాలిటీ లైన్ మనకి ఎక్కడుందో అక్కడ మనం ఎగ్జిట్ చేస్తాం. ఈ విధంగా మనకు డిజైన్ చేస్తాం. మనకు బాత్రూమ్ టిప్స్ అవి ఉంటాయి, సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకొని మొత్తం పైప్ లైన్స్ అంతా వచ్చేసి వాల్ అవుట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రిపేర్ సెక్షన్ అది ఏది ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఉంటుంది. అందుకని పైప్ లైన్ అవుట్ సైడ్ యూజ్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చేసి లెట్రిన్ కానీ వాటికి వచ్చేలాగే పైప్ లైన్స్ తనీగా ఉండాలి. మళ్ళీ బాత్ వాష్ చేసుకుంటే వాటికి వాటర్ సప్లై కూడా తనీగా ఉండాలి. దానికి తనీగా పైప్ లైన్, దీనికి తనీగా పైప్ లైన్ తీసుకొని మున్సిపాలిటీ వాటర్స్ డ్రైనేజ్ వెళ్తుంది కదా, దాన్ని కనెక్ట్ చేయడం. ఇది ఇంకొకటి వచ్చేసి నార్మల్ పైపు సంపు నుంచి ట్యాంక్ నిండి అవడం, ట్యాంక్ నుంచి మళ్ళీ ఇక్కడ వాటర్ సప్లై అవడం, అన్నీ మనం ఇక్కడ నుంచి డిజైన్ చేసుకుంటాం. ఈ విధంగా డక్ సిస్టము, పైప్ లైన్స్ ఇవన్నీ బేసిక్గా ఒకే దాంట్లో కనెక్టివిటీ చేయడం